దేశ రాజకీయాలకు తెలుగువారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పివి నరసింహారావు. దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడు. మన భారతదేశ టీవీ ఏది అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటధారి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పీవీనే. జూన్ 28న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పాములపర్తి వెంకట నరసింహారావు ఈ పేరు వింటే అందరూ ఆయన ఎవరప్పా అనుకుంటారేమో, కానీ పివి నరసింహారావు అంటే మాత్రం వెంటనే ఆయన నిండైన తెలుగుదనం కళ్ల ముందు కదులుతుంది. పివి కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, బహుభాషా కోవిదుడు. తెలంగాణలో పుట్టిన ఈ అపర చాణక్యుడు దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకువచ్చి ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి. ఉన్నత కుటుంబంలో పుట్టిన పివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి తన సంస్కరణలను తన ఇంటి వద్ద నుంచే మొదలుపెట్టారు. తన కుటుంబ ఆస్తి అయిన 1200 ఎకరాల భూమిలో 1000 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టేశారు. తెలంగాణలో రైతు కూలీల చేతికి ఎంతో కొంత భూమి దక్కిందంటే ఆయన వేసిన భూ సంస్కరణలే కారణం. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేశారు. జైళ్ల శాఖ మంత్రిగా ఓపెన్ జైల్ అనే వినూత్న పద్ధతికి పివి శ్రీకారం చుట్టి పక్కాగా అమలు చేశారు. పివి నరసింహారావు ప్రధాని పదవి చేపట్టే నాటికి దేశం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 1962 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలై ఉంది. బంగారాన్ని ఇతర దేశ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పరువు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు చేపట్టిన పివి రాజకీయాల్లోనే లేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిని చేయడం అప్పట్లో సంచలన నిర్ణయం. మన్మోహన్ సింగ్ ద్వారా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థిక రంగంలో వెలుగులు నింపారు. ఇవాళ ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వృద్ధి చెందడానికి నాడు మన పివి నాటిన ఆర్థిక సంస్కరణ అనే మొక్కే కారణం. పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడం అనేది కూడా అనుకోకుండా జరిగిపోయిందే. రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పివి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పివిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలా తన ప్రయత్నం లేకుండానే పివి ప్రధానమంత్రి అయిపోయారు. సాధారణంగా అందరూ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అవుతారు, కానీ పివి విషయంలో మాత్రం అది రివర్స్లో జరిగింది. ముందుగా ప్రధాని అయిన తర్వాత ఆయన నంద్యాల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పివి గెలుపు ఓ రికార్డుగా మిగిలిపోయింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతవడమే కాదు, పివికి 90% ఓటింగ్ నమోదు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. పివి ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నం ఫలించకపోవడంతో ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. పివి ఎన్నికవడంతో తెలుగు జాతి వైభవం, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం వంటి మాటలు దేశ రాజకీయాల్లో షికారు చేశాయి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ నివాసి తెలుగువాడు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటే ఆ విషయం ఓ పెద్ద సంచలనమే. పివి నరసింహారావు ప్రధాని అయ్యాడనే వార్తను దక్షిణ భారత ప్రజలు ఎవరూ నమ్మలేకపోయారు. అంతకుముందు 45 ఏళ్ల రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రజలు తెలుగువాడేమిటి, ప్రధానమంత్రి కావడమేంటని విస్తుపోయారు. భారత ప్రధానమంత్రి పదవి ఉత్తర భారతీయులకు మాత్రమే, అందులోనూ నెహ్రూ కుటుంబానికి మాత్రమే దానిమీద వారసత్వపు హక్కు ఉందని దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోవడమే అందుకు కారణం. రాజీవ్ గాంధీ మరణానంతరం ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీకే ఇవ్వాలనే వాదన పార్టీలోని ఓ వర్గం మొదలుపెట్టింది. నెహ్రూ కుటుంబానికి చెందిన వారైతేనే ఈ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారని, మరెవ్వరికీ అది సాధ్యం కాదని ప్రచారం మొదలుపెట్టారు. చివరికి పివి నరసింహారావు పేరు ప్రకటించడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఢిల్లీ పీఠం మీద దక్షిణాదివాడా, అందులోనూ తెలుగువాడా అంటూ హేళన చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రపతి భవన్లో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలంతా కూడా టీవీలు, రేడియోలకు అతుక్కుపోయారు. అదో చారిత్రక ఘట్టం. పివికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పివి ఎంతగానో కృషి చేశారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, తెలుగు మీడియం ద్వారా ఉన్నత విద్య వంటి కార్యక్రమాలు
విద్యాశాఖ మంత్రిగా పివి నరసింహారావు అమలు చేసినవే. 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట సమీపంలో ఉన్న లక్నెపల్లి గ్రామంలో జన్మించిన పివి నరసింహారావు 83 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 23న పరమపదించారు. ఆయన మృతితో దేశం ఒక మేధావిని కోల్పోయింది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. నేడు మన ప్రియతమ కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మనది మహద్భాగ్యం. బహుభాషా కోవిదుడు, అంతేకాకుండా సాహితీ అభిలాష ప్రియుడు. ఈ దేశం ఇవాళ ఇంత అభివృద్ధి పదంలో నడుచుకుంటూ ప్రపంచంలోనే 3rd ప్లేస్కి వచ్చింది అంటే భారతదేశం ఆర్థిక పరంగా జీడీఏ రేట్లో. దానికి ప్రధాన కారణం ఇవాళ ప్రభుత్వాలు చెప్పుకుంటున్న గొప్పలేమో తర్వాత కానీ పివి నరసింహారావు గారి యొక్క కృషి, పట్టుదల, చాణక్య నీతి, ఆయన శ్రమే దీనికి ఇవాళ భారతదేశం ఆర్థికంగా నిలబడగలిగింది అంటే వారి యొక్క అద్భుతమైన ఆలోచనే దీనికి కారణం, సుపరిపాలన కారణం. అంతేకాకుండా ఆ టైంలో క్యాబినెట్లోకి మొన్ననే మరణించారు పాపం మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధానమంత్రి గారు. వారు వీరు జోడెడ్ల బండిలాగా అద్భుతంగా ఈ దేశం ఆ రోజులలో, ఆ పరిస్థితులలో మన దగ్గర విదేశీ నిల్వలు లేవు, ఫారిన్ ఫండ్స్ లేవు, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకే ఉండేటువంటిది. అది అద్భుతంగా ఒక భగవంతుడు వరం ఇస్తాడు కష్టాలలో అన్నట్టు ఈ భారతదేశానికి ఆ పివి నరసింహారావు గారిని వరంగా ఇవ్వడం వల్లనే ఇవాళ ఆ రోజు నుండి ఈ నోటి వరకు కూడా భారతదేశం ఇంత సుస్థిర పరిపాలనలో చక్కగా ఆర్థికంగా బలిష్టంగా నిలబడగలిగిందంటే వారు. ఎవరైనా ఒక గొప్ప పని చేసిరంటే మా కులమోడు అని చెప్తారు. కుల ప్రస్తావన ఇవాళ మరీ బాగా పెరిగింది. మావోడు కాబట్టే ర్యాంక్ వచ్చింది, మావోడు కాబట్టే బాగుంది అని. కానీ పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు వారు. అప్పుడు కానీ ప్రధానమంత్రిగా పనిచేసినా కూడా ఎన్నడూ కూడా తన కులాన్ని వ్యక్తపరచలే, తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకోలే. ఆయన దేశం అంటే మనుషులే నా వాళ్ళు, నేను వాళ్ళకి సేవ చేయాలి అనేటువంటి అద్భుతమైనటువంటి మహనీయుడతను. ఇవాళ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి దానికి. అంతేకాకుండా ఆయనను అందరూ అనేది మౌనముని అని. దానికి ఆయన ఒకసారి జవాబిచ్చారు. అందరూ తలా ఓ మాట మాట్లాడుతుంటారు, నేను దానికి జవాబిచ్చి మాట్లాడుతుంటే దానికి విపరీత అర్థాలు తీసి ఇంకా దాన్ని విమర్శలు ఎక్కువయ్యేటువంటివి. నేను ఆలోచించుకున్నాను, ఒకటే నిర్ణయం తీసుకున్నాను, దేనికైనా వ్రాతపూర్వకంగా జవాబు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి జవాబు అవతల విమర్శించినోడు వాడు జీరో నాలెడ్జ్ ఉన్నోడు కూడా విమర్శించవచ్చు, ఈ దేశ దౌర్భాగ్యం. కానీ వానికి ఆయన ఇచ్చే ఆన్సర్కు జవాబు ఉండదు ఆయన దగ్గర, ఎందుకంటే జీరో నాలెడ్జ్. అందుకే పివి నరసింహారావు గారు చాణక్య నీతితోటి ఎన్నడూ ఎవరికి స్పష్టంగా చెప్పకపోయేవాడు, మౌనంగా మూతి పొడుగ్గా పెట్టి కూర్చునేవాడు. దానికి అర్థం ఏంటి, వీళ్ళకి అర్థం కాదులే నేను చెప్పే మాట అనుకునేది. అందుకే లిఖితపూర్వకంగా ఎవరికైనా కూడా వ్రాతపూర్వకంగా జవాబు చెప్పాడు. ఇదే ఫారెన్ మినిస్టర్గా, హెచ్ఆర్డిఏ మినిస్టర్గా ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఇందిరాగాంధీ గారి పీరియడ్లో కూడా వారు క్యాబినెట్లో ఉన్నారు. వారి పీరియడ్లోనే చెలకుర్తి నవోదయ, ఇవాళ నవోదయ విద్యా సంస్థలు వచ్చినాయంటే దాని ముఖ్య కారణం ఎవరు, పివి నరసింహారావు గారే. ఒక రంగంలో అని కాదు నేను చెప్పేది, ఈ దేశానికి దురదృష్టవంతులం. ఆయన ఇంకొన్నాళ్ళు జీవించి ఉంటే ఈ దేశం ఇంకా ప్రగతి పథంలోకి వెళ్ళేది. ఈ అమెరికా, రష్యా అంత మేధావిగా వాడు ఎవడున్నాడు. ఇవాళ పరిస్థితులు మారినాయి కానీ అంతటి చాణక్య నీతి కలిగినటువంటి వ్యక్తి మనం తను తొందరగా కోల్పోయినామేమో. కాకపోతే భ్రష్టు రాజకీయాలు ఆయనను కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. ఏదైనా అంత మౌనీయుని గురించి, అంత బహుభాషా కోవిదుని గురించి, సాహితీ అభిలాష, ఆర్థిక సంస్కరణను ముందడుగు వేయించిన వాడు, ఇన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా పివి నరసింహారావు గొప్పవాడు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఈ గ్రామ సభలు అవేవో చెప్పుకుంటారు, ఆయనకు మార్క్. వైఎస్ రాజశేఖర్ అంటే వైట్ కార్డ్స్ అవి ఇవి చెప్తుంటారు, తెల్ల రేషన్ కార్డ్స్ అని. ఇందిరమ్మ అంటే గరీబ్ ఆటావో జాతిరని. కానీ పివి నరసింహారావుకు అవేవి లేవు, అన్ని పథకాలు ఆయనవే. వీళ్ళు చెప్పుకోలే, పివి నరసింహారావు చెప్పుకోలే ఇట్లా నేను ఈ పథకం తెచ్చినా దీనివల్ల దేశం అభివృద్ధి. ఆయనకు అవసరమే లేదు. ఒక్క పథకం ఏంది, అసలు దేశం సమగ్రంగా
సమగ్రంగా కింది నుంచి మూలాల నుంచి అభివృద్ధి చెందాలి అంటే ఒక్క పథకం సరిపోదు. 5 ఏళ్లలో ఒక పథకంతో దేశాన్ని అభివృద్ధి చేయలేరు. అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి అద్భుతంగా దాన్ని ఎనలైట్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ పేదవాడు కానీ, ధనికుడు కానీ, మధ్యతరగతి వాడు కానీ, ఎవరైనా కానీ అందరి అభివృద్ధిని కాంక్షించినటువంటి వ్యక్తి. కుల మత జాతి వ్యతిరేక భేదాలు లేని వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ మోహనీయుడిని తలుచుకున్నందుకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంతటి మోహనీయుడిని కళ్ళారా నల్గొండలో చూశాను. ఆ నిలువెత్తు విగ్రహానికి ఎప్పుడు సదా వినమ్రతతోటి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.